సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఈరోజు రాజీవ్ గాంధీ 81వ జయంతి పురస్కరించుకొని పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి స్వగృహంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఈ సందర్భంగా తూమ్కుంట నర్సారెడ్డి, గాడిపల్లి భాస్కర్లు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరువలేనివని, ఈరోజు ఉన్న సాంకేతిక పరిజ్ఞానం, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని ప్రోత్సహించి నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనలకు కృషి చేసిన రాజీవ్ గాంధీ, అలాగే 18 సంవత్సరాలు నిండిన యువతకు ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీ గారికి దక్కిందని, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న అభివృద్ధిలో భాగంగా సాఫ్ట్వేర్ మరియు ఇతరత్రా మౌలిక సదుపాయాలకు పునాది వేసిందే రాజీవ్ గాంధీ గారని, ఆయన వాళ్ళ అమ్మ బాటలో నడిచి రాజకీయాల్లోని కావడం జరిగిందని, ఇప్పుడు వాళ్ళ కూతురు, కొడుకు కూడా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొని పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకోవడం జరిగిందని, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కలిసి ప్రతి పేద కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా అతనికి నివాళులర్పించడం జరిగింది. ఎందుకంటే యువతకు ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీ. అంతకుముందు 21 సంవత్సరాలు ఉండే 18 సంవత్సరాలకు చేసి యువత అందరూ కూడా దేశంలో అభివృద్ధిలో బాగా పాలు పంచుకోవాలని ఆ రోజు 18 సంవత్సరాలకు కల్పించాడు. అదేవిధంగా ఇవాళ మనం అందరం కూడా ఈ సెల్ ఫోన్స్ కానీ, టెక్నాలజీ కానీ అందరం వాడుతున్నామంటే దానికి పునాదియే రాజీవ్ గాంధీ. ఎందుకంటే వేరే దేశాలతో పోటీ పడే విధంగా మన యువకులు కూడా ఉండాలి. మన భారతదేశం కూడా ప్రతి ఒక్క దేశానికి పోటీ పడే విధంగా టెక్నాలజీలో ముందుండాలనే ఆలోచనతో టెక్నాలజీని డెవలప్ చేయడానికి ఆ రోజు పునాది చేసినట్టునే రాజీవ్ గాంధీ. ఆయన వాళ్ళ తాత, అమ్మ గారి బాటలో నడిచే విధంగా దేశానికి ప్రాణాలు అర్పించేందుకు కూడా మేము వెనుక ఉండము, ముందటుండి దేశ సేవకు ముందటుండేమో అనే విధంగా ఆ రోజు పనిచేసిండు. ఇవాళ ఆయన బాటలో ఆయన కుమారుడు కానీ, ఆయన కూతురు కానీ, ప్రియాంక కానీ, రాహుల్ గాంధీ కానీ, ఆయన భార్య సోనియా గాంధీ కూడా భారతదేశానికి సేవ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో పాలు పంచుకున్నందుకు వాళ్ళని ఎప్పుడు కూడా మేము మర్చిపోకుండా వాళ్ళ జయంతిని పురస్కరించుకొని వాళ్ళు చూపెట్టిన బాటలో నడిచే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముందటుంటుంది. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క దేశాలతో పోటీ పడే విధంగా భారతదేశాన్ని తీర్చిదిద్దిన ఘనత రాజీవ్ గాంధీ దక్కుతుందని మీ ద్వారా కోరుకుంటూ, అదేవిధంగా ఇప్పుడున్న యువకులందరూ కూడా ఆయన బాటలో నడిచే విధంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో, భారతదేశం అభివృద్ధిలో పాలు పంచుకోవాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాను. ఈరోజు ప్రియతమ నాయకుడు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నరసన్న గారి ఆధ్వర్యంలో గజ్వేల్ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నివాళులర్పించేందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు దేశంలో ఉన్నటువంటి త్యాగాల కుటుంబం అంటేనే ఇందిరాగాంధీ కుటుంబం. ఎందుకంటే ప్రజల గురించి వాళ్ళు అమరులైన సంగతి మనందరికీ తెలుసు. ఈరోజు రాజీవ్ గాంధీ ఆ రోజే సాఫ్ట్వేర్ రంగంలో ఒక అడుగు ముందుకేసి ప్రపంచ దేశాలకు ధీటుగా ఈరోజు సెల్ ఫోన్లే కానీ, సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఈరోజు ఇండియా ముందుందంటే అది రాజీవ్ గాంధీ కృషి అనేది మనందరికీ తెలుసు. అందుగురించే ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం ఈరోజు రాజీవ్ గాంధీ తనుడైన రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ముందడుగు వేస్తుంది. ఈరోజు ఒక సెక్యులర్ దేశం ముందుంది. అన్ని కులాల అతీతంగా, మతాలకు అతీతంగా ఈరోజు ప్రపంచంలోనే ఒక పెద్ద దేశంగా భారతదేశం ఉందంటే అది ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ కుటుంబం ఒక ప్రోద్బలంతో ఈరోజు మనం ముందున్నాం. కాబట్టి ఆయన ఆశయాలను మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లి రాబో కాలంలో గజ్వేల్ గడ్డపై కాంగ్రెస్ జెండాను ఎగరేయాలని కూడా ప్రతి ఒక్క గజ్వేల్ ప్రజలందరినీ కూడా పేరు పేరున కోరుతున్నాం.